వెల్కమ్ బ్యాక్ టు సత్యటెక్ స్టోరీస్. విప్రో కంపెనీ వాళ్ళు ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు. సో రీసెంట్గా విప్రో కంపెనీ వాళ్ళు 2 జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎలాంటి స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ కావాలనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. సో ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. విప్రోస్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్, ఇది ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్ అండి. సో ఇది ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అండ్ అప్లికేషన్ డెడ్ లైన్ కూడా ప్రొవైడ్ చేశారు. November 30 వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. వన్స్ మనం ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత, జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకి సాలరీ ఎలా ఇస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఇయర్ 15,000 ప్లస్ అలాగే ఈఎస్ఐ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ ఇయర్లో 17,000 ఇస్తారు అండ్ అలాగే ఈఎస్ఐ కూడా ఉంటుంది. అండ్ థర్డ్ ఇయర్ 19,000 ఇస్తారు, ఈఎస్ఐ కూడా యాడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి ఫోర్త్ ఇయర్లో 23,000 వరకు మన సాలరీ అయితే ఇస్తున్నారండి. అండ్ అలాగే అడిషనల్ బోనస్ కూడా ఇస్తున్నారు. వన్స్ మన కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనకి 75,000 అనేది బోనస్ కింద అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ జాబ్ సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఈజ్ యూనిక్ లెర్నింగ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ దట్ ఆఫర్స్ బీసీఏ అండ్ అలాగే బీఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఉందండి. అండ్ అలాగే వాళ్ళకి ఎంటెక్ చదవడానికి కూడా, హైయర్ ఎడ్యుకేషన్కి కూడా విప్రో వాళ్ళు స్పాన్సర్ అయితే చేస్తారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మెన్షన్ చేశారు. 10th, 12th అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ 60% ఉన్న వాళ్ళు 6.0 CGPA ఆర్ ఎబో ఉంటే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ అలాగే ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కూడా మెన్షన్ చేశారు. 2023, 2024 ఇయర్స్లో ఎవరైతే పాస్అవుట్ అయ్యారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే ఉంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బీఎస్సీ, ఎలిజిబుల్ స్ట్రీమ్స్ కూడా మెన్షన్ చేశారు. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్. సో ఇలాంటి స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఉందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ అదర్ క్రైటీరియా కూడా మెన్షన్ చేశారు. సో 1 బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళకి కూడా ఆన్లైన్ అసెస్మెంట్ తీసుకోవడానికి అయితే అలా ఉందని చెప్పి మెన్షన్ చేశారు. సో 6 సెమిస్టర్ సంబంధించిన బ్యాక్లాగ్స్ కూడా క్లియర్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ ఎవరికైతే ఎడ్యుకేషన్లో 3 years గ్యాప్ ఉందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా. ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ కూడా మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి అయితే కన్ఫర్మ్గా ఆన్లైన్ అసెస్మెంట్ వస్తుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఫస్ట్ రౌండ్ అయితే ఆన్లైన్ అసెస్మెంట్ అండి, అది మనకి 18 minutes అయితే ఉంటుంది. అందులో మనకి 4 sections కండక్ట్ చేస్తారు. వెర్బల్ అయితే 20 minutes ఉంటుంది, 20 questions ఇస్తారు. అనలిటికల్లో కూడా 20 minutes ఇస్తారు అండ్ అలాగే 20 questions ఉంటాయి. సో క్వాంటిటేటివ్ కూడా ఉంటుంది, 20 minutes ఇస్తారు, 20 questions ఉంటాయి. అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్ కూడా ఉంటుంది. సో మనకి 20 minutes అయితే దానికి కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇలా ఓవరాల్గా మనకి ఆన్లైన్ అసెస్మెంట్ కంప్లీట్ చేయడానికి 18 minutes టైం అయితే ఇస్తారు. సో ఎవరైతే ఆన్లైన్ అసెస్మెంట్ కంప్లీట్ చేసి క్లియర్ చేస్తారో వాళ్ళకి సెకండ్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తారు. సో సెకండ్ రౌండ్ అయితే బిజినెస్ డిస్కషన్ అండి. సో అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి round 3 అయితే ఉంటుంది. హెచ్ఆర్ డిస్కషన్ కూడా ఉంటుంది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోతే మనకి జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ స్కిల్స్ అయితే ఉన్నాయో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై నౌ అని బటన్ క్లిక్ చేసి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయవచ్చు. ఇన్ కేస్ మీరు ఈ జాబ్కి ఎలిజిబిలిటీ కాకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఇలాంటి క్వాలిఫికేషన్ మ్యాచ్ అవుతారో వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. ఇది సెకండ్ జాబ్ నోటిఫికేషన్ అండి. జాబ్ రోల్ స్కూల్ ఆఫ్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ 2024. సో ఇది కూడా ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అండి. అప్లికేషన్ డెడ్ లైన్ కూడా మెన్షన్ చేశారు, 30 November 2024. వన్స్ మన జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత మనకి సాలరీ ఏ విధంగా ఇస్తారని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ 12,400 అయితే మెన్షన్ చేశారండి. సో సెకండ్ ఇయర్లో వచ్చి 15,488 సాలరీ అయితే ఇస్తారు. అండ్ థర్డ్ ఇయర్లోని 17,553 రూపీస్ అయితే మనకి ఇస్తారు. అండ్ ఫోర్త్ ఇయర్లో అప్రాక్సిమేట్లీగా మనకి 20,000 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా మెన్షన్ చేశారు. సో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. అండ్ అలాగే వాళ్ళకి బీటెక్ చదవడానికి కూడా స్పాన్సర్షిప్ అనేది కంపెనీ తరపున ప్రొవైడ్ చేస్తారని చెప్పి మెన్షన్ చేశారు. ఈ జాబ్లో మనకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి ప్లాట్ఫామ్ స్కిల్స్ అండ్ అలాగే బిహేవియర్ స్కిల్స్ కూడా నేర్పిస్తారండి. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మెన్షన్ చేశారు. 10th పాస్ అయ్యి, 12th పాస్ అయ్యి అండ్ డిప్లొమాలో ఎవరికైతే 50% వచ్చిందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి జాబ్కి. ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కూడా మెన్షన్ చేశారు. 2023, 2024, 2025 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఈ స్ట్రీమ్స్లో ఎవరికైతే 50% అండ్ అలాగే ఎబో పర్సెంటేజ్ వచ్చిందో వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అదర్ క్రైటీరియా కూడా మెన్షన్ చేశారండి. మాక్సిమం 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 10th, 12th మధ్యలో గ్యాప్ అయితే ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు.
సో ఎవరైతే డిప్లొమా కోర్స్ అని ఫుల్ టైమ్గా చేశారో వారు మాత్రం అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. పార్ట్ టైం కానీ కరెస్పాండెన్స్లో కానీ ఎవరైనా సరే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే లేదని చెప్పి మెన్షన్ చేశారు. ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి వాళ్ళకి 18 ఇయర్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్ అప్లై చేసిన తర్వాత ఎన్ని రౌండ్స్ కండక్ట్ చేస్తామని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఫస్ట్ రౌండ్ అయితే ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుందండి. సో అది కూడా 80 మినిట్స్ ఉంటుంది. సో అందులో 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. వెర్బల్, ఎనలిటికల్ అండ్ క్వాంటిటేటివ్ అండ్ రిటన్ కమ్యూనికేషన్. సో ఇలా 4 సెషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ 4 సెషన్కి ఓవరాల్గా 80 మినిట్స్ అయితే మనకి టైం ఇస్తున్నారు. ఎవరైతే ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి సెకండ్ రౌండ్ బిజినెస్ డిస్కషన్ అయితే పెడతారు. సో అది కూడా సెలెక్ట్ అయిన తర్వాత రౌండ్ 3 హెచ్ఆర్ డిస్కషన్ అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఫైనల్ రౌండ్ 4th రౌండ్ ఫ్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ క్వాలిఫికేషన్స్ మీకు ఎలిజిబిలిటీ అయితే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదండి. సో క్లిక్ చేసి మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. వన్స్ మీ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మీకు ఆన్లైన్ అసెస్మెంట్ మెయిల్ అయితే వస్తుంది. సో అది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ మెయిల్ కూడా మీకు మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.